హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు సరదాగా అలా వాక్కి వెళ్ళాను. సరదాగా కాదు, చాలా స్ట్రెస్ ఉంది. ఆ స్ట్రెస్ క్లియర్ చేయడం కోసం ఒక 5 to 10 కిలోమీటర్స్ వాక్కి వెళ్దామని వెళ్ళాను. నాకు అర్థమైంది ఏంటంటే, చాలామంది స్ట్రెస్లో ఉన్నారు. దానికి కారణం వారు ప్రతి నెల చెల్లించాల్సిన ఈఎంఐలు అయి ఉండొచ్చు, లేదా ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు అనుకున్న ఏదో పని అవ్వకపోయి ఉండొచ్చు. ఇట్లా చాలా స్ట్రెస్లో ఉన్నారు. కానీ మీ అందరూ ఏ స్ట్రెస్లో ఉన్నా సరే ఫస్ట్ మీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రెస్ కోసం అని చెప్పి మీరు ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, లేకపోతే వేరే ఏదైనా స్ట్రెస్ మేనేజ్మెంట్ పరిస్థితి వాటిని మీరు యూజ్ చేస్తున్నట్లయితే, టీ కాఫీ కూడా హెవీగా యూజ్ చేస్తున్నట్లయితే మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకునే వాళ్ళు అవుతారు. మీకున్న సమస్య కన్నా ఈ సమస్య పెద్దదైపోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడడానికి మీరు ఉంటారు. మీరే లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరు బయటికి తీసుకొస్తారు? సో మీ ఇంట్లో వాళ్ళ మీదో, ఇంకెవరి మీదో, లేకపోతే మిమ్మల్ని నమ్మి ఇచ్చిన వాళ్ళ మీదో ఆ ప్రెజర్ పడిపోతుంది. సో మీరు ఆరోగ్యంగా, బలంగా, స్ట్రాంగ్గా ఉండండి. దానికి ఏం కావాలంటే నన్ను అడగండి. నేను మీకు చెప్తాను, గైడ్ చేస్తాను. ఎంత వాకింగ్ చేయాలి, ఎలాంటి వాటర్ తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రిషన్ వాడాలి, ఇవన్నీ. ఇదేదో నా కోసం చెప్పట్లేదు. ఇది క్లియర్గా నేను చాలా ఫీల్ అయ్యాను ఈ విషయాన్ని. సో ప్రతి ఒక్కళ్ళు ముందు ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ పని ఎవరి మీద పడదు, మీరే చేస్తారు. ఖచ్చితంగా మీరు ఉంటారు కాబట్టి మీరే చేస్తారు. సో ఆరోగ్యంగా ఉండండి. ఖచ్చితంగా ఒక వారానికి ఇన్ని నిమిషాలు అనేది ఎక్సర్సైజ్ ఉంటుంది. అది అడగండి, ఎన్ని నిమిషాల్లో నేను చెప్తాను. వాటర్ ఉంటుంది, ఫుడ్ మేనేజ్మెంటు, నిద్ర, టైమింగ్, ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ స్ట్రెస్లో ఎలా చేస్తామనిపించవచ్చు. స్ట్రెస్లో ఉన్నాం కాబట్టి, బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, బరువు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మనం చేయాలి. అది ఖచ్చితంగా మన అవసరం. ఎందుకంటే మనం కరెక్ట్గా మనం నమ్మే కదా వాళ్ళందరూ ఉంది. సో మీరు బలంగా, ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళందరినీ మీరు ఏదో విధంగా మీరు బతుకుంటే, మీరు బాగుంటే ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం తీసుకురాగలుగుతారు. సో మీరే లేనప్పుడు ఏ సమస్యకి పరిష్కారం మీరైతే చేయలేరు, వేరే వాళ్ళు చేయాల్సి వస్తుంది. లేదు వాళ్ళ మీద అది వాళ్ళకి వెళ్ళి సమస్యలా మారచ్చు మీరు లేకపోతే. సో మీరు ఉండాలి, నేను ఉండాలి, మీరు ఉండాలి ఆరోగ్యంగా, బలంగా, స్ట్రాంగ్గా. సో ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.